ఆ మాజీ మంత్రులిద్దరూ రాజకీయ బద్ధశత్రువులు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలి 3 దశాబ్దాలపైనే అయిపోతుంటాయి. ఎదురుపడితే తొడకొట్టేసుకునేంత వైరమున్న ఈ నేతల మధ్య ఇప్పుడు కొత్త బంధం అనివార్యంగా కనిపిస్తుంటాయి. బద్ధశత్రువులిద్దరూ ఒకే గొడుగు కిందకు రావాల్సిన పరిస్థితులొచ్చాయి. కొనతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు ఈ ఇద్దరు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలే. అధికారం మారిందంటే ఈ ఇద్దరు నేతల్లో ఎవరో ఒకరి చేతికి పవర్ పాలిటిక్స్ వచ్చినట్టే లెక్క. ఒకటి కాదు రెండు కాదు, అనకాపల్లి కేంద్రంగా 3 దశాబ్దాల పాటు దాడి లేదా కొనతాల అన్నట్టుగా రాజకీయం నడిచింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలే అయినప్పటికీ దాయాదుల పోరు పతాక స్థాయిలో ఉండేది. వీరిద్దరి మధ్య ఈ ఘర్షణ పూరిత వాతావరణమే ఓ విధంగా అనకాపల్లిలో టీడీపీ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీకి కారణమయ్యేది. రాజకీయం అంటే ఈ ఫ్యామిలీలదే అనేంతగా ఎదిగిన దాడి కొనతాల గ్రాఫ్ కు దశాబ్ద కాలంగా గ్రహణం పట్టింది. ఆధిపత్య పోరాటాలు చేసిన స్థాయి నుంచి అజ్ఞాతవాసం గడిపే వరకు పడిపోయింటాయి. కొత్త తరం రాజకీయాలు మొదలైన తర్వాత ఈ సీనియర్ నేతల ఎత్తులు పై ఎత్తుల్లో వాడివేడి తగ్గుతూ వచ్చింది. యువజన కాంగ్రెస్ నుంచి ఎంపీగా మంత్రిగా కొనతాల ఎదిగితే 20 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, శాసన మండలి ప్రతిపక్ష నేతగా వీరభద్రరావు రాజకీయ ప్రస్థానం కొనసాగింది. వైఎస్ఆర్ శిష్యుడిగా వైసీపీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరించారు కొనతాల రామకృష్ణ. 2014 ఎన్నికల్లో సోదరుడు రఘుబాబు అనకాపల్లి నుంచి వైసీపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో దాడి వీరభద్రరావు ఫ్యామిలీ టీడీపీని వీడి ఫ్యాన్ గూటికి చేరినప్పటికీ అనకాపల్లి సీటు రాలేదు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఛాన్స్ ఇచ్చారు. వైసీపీ నుంచి వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అంతర్గత రాజకీయాల కారణంగా 2 స్థానాల్లోనూ వైసీపీకి ఓటమి తప్పలేదు. విశాఖ ఎంపీ సీటును కోల్పోవడం, అధినాయకత్వంతో తలెత్తిన మాట పట్టింపుల కారణంగా కొనతాల క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత దాడి ఫ్యామిలీ కూడా ఎగ్జిట్ కొట్టేసింది. ఒకప్పుడు శక్తివంతమైన ఫ్యామిలీలు బలహీనపడ్డాయనే అభిప్రాయం కలిగింది. ఇందుకు తగ్గట్టుగానే దశాబ్ద కాలంగా కొనతాల దాడి రాజకీయ ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు బస్తీమే సవాలని తొడగొట్టిన ఇద్దరు నేతలు ఇప్పుడు రాజకీయంగా కొత్త బంధంతో ఒకటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో పోరాటమే లక్ష్యంగా ఒకే గొడుగు కిందకు రానున్నారు ఈ ఇద్దరు నేతలు. ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్వేగా ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆధిపత్యం కోసం వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడనున్నాయి. ఇక్కడ తన ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడంతో పాటు ఎక్కువ సీట్లు సాధించడం జనసేన టార్గెట్. ఈ నేపథ్యంలో మాజీ మంత్రుల రాజకీయ ప్రయాణంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. దాడి వీరభద్రరావు కుటుంబం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ గూటికి చేరింది. మొదటి నుంచి బీసీల ఓటు బ్యాంకును నమ్ముకున్న టీడీపీకి ఇది ప్లస్ పాయింట్. ఇదే సమయంలో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ కీలక ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శలు చేయడమే కాదు, తాను యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావడానికి రెడీ అని వెల్లడించారు. దీంతో కొనతాల ఏ పార్టీలో చేరుతున్నారనే చర్చ విస్తృతంగా సాగుతుంది. షర్మిల ఎంట్రీతో కొనతాల కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయంగానే అనే స్వరమే బలంగా వినిపిస్తున్నప్పటికీ అసలు ఆలోచన అందుకు భిన్నంగానే ఉందట. సీటు దక్కలేదనే అసంతృప్తితో ఉన్న ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే మరో ముఖ్య నేతతో కొనతాల రహస్య సమావేశం నిర్వహించారు. చర్చల తర్వాత కొనతాల జనసేన వైపే ఆసక్తిని పెంచుకున్నట్టు కనిపించిందట. తన ఆలోచనలకు గౌరవం లభించే చోటుకే వెళ్లాలని మొదటి నుంచి భావిస్తున్న కొనతాల ఓ దశలో టీడీపీకి వెళతారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అక్కడ దాడి ఫ్యామిలీ ఏం టర్న్ అవుతుందో పునరాలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక నేరుగా టీడీపీలో చేరడానికి ఇబ్బందులు ఉంటాయి కనుక జనసేనకు వెళ్లడం మంచిదనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. సంస్థాగతంగా జనసేన నిర్మాణం విస్తృతికి కొనతాల వంటి సీనియర్ల అవసరం ఉందని గ్లాస్ పార్టీ కూడా భావిస్తుందట. ఈ లెక్కన చూసుకుంటే పాత కక్షలు పక్కన పెట్టి పొత్తుల గొడుగు కిందకు కొనతాల దాడి ఫ్యామిలీలు రావడం ఖాయంగానే కనిపిస్తుంటాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మాజీ మంత్రులు ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాలకు పోటీకి ఆసక్తి చూపడం లేదు. ఎప్పుడూ పోరాటమేనా, ఈసారి కింగ్ మేకర్స్ గా ఉండిపోదాం అనే భావన కనిపించడం ఇక్కడ ఆసక్తికరమైన అంశం. దాడి కొనతాల ప్రయాణం కలిసి సాగుతుందా, లేక రాజకీయ ధర్మంగా 2 కుటుంబాలు వేరువేరుగా రథసారథులుగా మారి కథ నడిపిస్తారా అనేది చూడాలి.